వాళ్ళతో పాటు అక్కడ కూర్చొని చీర్ చేస్తే ఇంకా అదిరిపోతుంది. హలో ట్రైలర్ చూశారు కదా, నేనేం మాట్లాడక్కలేక నాకు మాటలు రాలా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు మాటలు రాలా ట్రైలర్ చూసి. ఇట్ ఈస్ మాస్ క్లాస్ చిల్డ్రన్ ఫ్యామిలీ ఆల్ రౌండ్ ఎంటర్టైనర్ సినిమా ఇది. నిజంగా వండర్ఫుల్ ట్రైలర్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు అవర్ హీరో మాచో గోపిచంద్, అవర్ హీరోయిన్స్. హార్టీ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ దెమ్. బేట్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ సిద్ధు గారు. మా రఘుబాబు నేను క్లాస్మేట్స్ తెలుసా మీకు? క్లాస్మేట్స్ కూడా అంటే మంచినీళ్ళు కలిసి తాగుతాం మేము ఇద్దరం, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సప్తగిరి. ఎనీవే రియల్లీ సెలబ్రేషన్ మూడ్ అండి ఇవాళ. నిజంగా టీజర్ మంచి హిట్ అయినప్పుడే చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగింది. ఈ రోజున ఇవాళ ట్రైలర్ మీ మధ్య కూర్చొని చూడడం, మీతో పాటు చూడడం, మీతో కలిసి మాట్లాడడం. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం రిలీజ్ అండి. కొత్త గోపీచంద్ చూస్తారు ఈ ఫిలిం, అందరూ గ్యారంటీ 100%. ఒక్కొక్క షాట్ 2 వేరియేషన్స్ చూశారు. ఎవ్రీ ఫ్రేమ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. దట్ ఈస్ భీమా అండి. నేను చెప్తున్నాను, నేను చూశాను, సినిమా చూశాను నేను. March 8 శివరాత్రి రోజున స్టడెడ్ స్టార్ కాస్ట్ అందరూ, మా ఇద్దరు హీరోయిన్స్ ప్రియా మాలవిక, మా సోదరులు రఘుబాబు, సప్తగిరి, వెన్నెల కిషోర్ ఇక్కడ లేడు. We are waiting to watch it on 8th again here or anywhere in Hyderabad or anywhere with you and celebrate the film అండి. శివరాత్రి జాగారం మనకి ఎంటర్టైన్మెంట్ భీమా. లెట్స్ వెయిట్ ఫర్ ఇట్. ప్రత్యేకంగా నా క్యారెక్టర్ వరకు నేను ఈ టైప్ క్యారెక్టర్ ఇంతవరకు చేయలేదు. క్వశ్చన్ మార్కులు పడుతుంటే మా డైరెక్టర్ హర్ష గారు వచ్చారు. కెనడాలో సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ ఆయన. శివరాజ్ కుమార్కి వన్ ఆఫ్ ద ఫేవరెట్ డైరెక్టర్స్ అక్కడ, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్కి. ఆయన చెప్పిన నేరేషన్, ఆయనలో పాజిటివ్ వైబ్రేషన్. ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్ క్యారెక్టర్. ఈ సినిమా చూసిన తర్వాత నన్ను చూసి కన్ను కొడుతూనే ఉంటారు అందరు మీరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి, తర్వాత చెప్తారు. ఎనీవే సో హ్యాపీ శ్రీధర్ గారు అందరికి కూడా. లెట్ us వెయిట్ ఫర్ ఇట్. ఎక్కువ మాట్లాడడం కంటే చాలామంది మాట్లాడేది ఉంది. యూ నో అబౌట్ ద ఫిలిం. We will entertain you. You excite us. Let us celebrate together. Thank you very much. Love you all. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. మీకు వేరే షూట్స్ ఉన్న గిరి గారు ఇప్పుడు మిమ్మల్ని అందరితో మాట్లాడతారు ప్లీజ్. యా
తమ్ముళ్ళు ఎలా ఉన్నారు? హరహర మహాదేవ శంభో శంకర. తమ్ముడు చూడ్డానికి అర్జున్లా ఉన్నాడు, అథ్లెట్ లాగా, కానీ టైటిల్ భీమా అని పెట్టారు. గుద్దితే మామూలుగా ఉన్నది గుద్దులు ఈసారి. చెప్తున్నాను ఉండరా. ఆ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, ఊచకోత అనేది. అన్న థియేటర్లో కలెక్షన్లో ఊచకోత మార్చి 8 స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మనం అన్నని ఒక గొప్ప కమర్షియల్ హీరోగా చూడబోతున్నాం కలెక్షన్ల పరంగా. ఇంకో విషయం, ఈ మధ్యకాలం డివైన్టీ ఉన్న మూవీలన్నీ పెద్ద హిట్ అయినాయి. జై హనుమాన్ అవన్నీ. ఇది ఏకంగా శివుణ్ణే పట్టుకొచ్చాం పై నుంచి. మన రాధామోహన్ గారికి ఒక్క 200 కోట్లు ఇచ్చేస్తే సరిపోద్ది, చాలు కదన్నా. ఓ 200 కోట్లు రాసుకుందాం. మార్చి 8 మార్చి 8 ఆ శివుని దర్శనం చేసుకొని డైరెక్ట్గా వచ్చి భీముని దర్శనం చేసుకోండి, అదిరిపోద్ది. ట్రైలర్ అయితే నిజంగా చెప్తున్నాను, పూనకాలు తెప్పించిందా మీకు? వెల్కమ్ టు తెలుగు సినిమా ఇండస్ట్రీ. హర్ష గారు సార్, సీరియస్గా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఇంత టెంపో ఉన్న ట్రైలర్ చూడలేదు సార్. తప్పకుండా రేపు ఇదే టెంపో ఆ థియేటర్లో కాసుల వర్షం కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, హరహర మహాదేవ శంభో శంకర. నాతో పాటు సార్ అనండి, హరహర మహాదేవ శంభో శంకర. జై భీమ్, జై భీమా. అది ఎవరు? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. అప్పటి నుంచి ఒక హీరోయిన్ భలే ఉందిరా పక్కన కదా. వెళ్ళేటప్పుడు నెంబర్ ఇస్తా, సరేనా? ఆ తర్వాత ఫోన్ చేసి మాట్లాడుకోండి. ఎల్లో 100నా 108 ఏమి ఇస్తారో ఏంటో వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ సప్తగిరి గారు. అండ్ ఇప్పుడు రఘుబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. జై భీమా, జై జై భీమా. ట్రైలర్ చూశారు కదా, ఇక్కడ దుమ్ము లేకపోయినా తుమ్ము లేచిపోయింది. మీ అరుపులు కేకలు అదే నిదర్శనం భీమా హిట్కి, సూపర్ డూపర్ హిట్కి. గోపీచంద్ గారిని, మీ అభిమాన హీరో, మన అభిమాన హీరో, మా అభిమాన హీరో, మా తమ్ముడు గోపీచంద్ గారిని ఈ సినిమా డెఫినెట్గా ఇంకో లెవెల్లో తీసుకెళ్ళిపోద్ది. కానీ ట్రైలరే సాక్ష్యం. చూశారు కదా మీరు, ఒకసారి జై భీమానండి. అది ఈ సినిమాలో మిగతా టెక్నీషియన్ కానీ ఆర్టిస్టులు కానీ సూపర్ లెవెల్. హర్ష గారు, డైరెక్టర్ హర్ష గారు మనకి ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి పరిచయం. ఇక్కడే ఉండిపోతారు, ఇక్కడే ఉండిపోతారు. అలాంటి హిట్ ఇస్తారు, మన వాళ్ళు వదలరు, ఇక్కడే ఉంచుతారు. అలాగే మా ప్రొడ్యూసరు రాధామోహన్ గారు మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్. మన సప్తగిరి చెప్పినట్టు 200 కాదు 400 కోట్లు వాళ్ళు ఇస్తారా వస్తావా? అది సూపర్ డూపర్ హిట్ కొట్టాలి, కొడతారు. సూపర్ హిట్. అలాగే జాంపల్లి 2 జాంపళ్ళు, మాలవిక ప్రియ, 2 జాంపళ్ళు నంబర్లు, 2 జాంపళ్ళు సినిమాలో. ఎంజాయ్ సినిమా మొత్తం ఎంజాయ్మెంటే. చిరతపులి 1 and 2, ఫస్ట్ హాఫ్ చిరతపులి, సెకండ్ హాఫ్ చిరతపులి. కేడంతో మా తమ్ముడు హీరో గోపి ఒక యాక్షన్ వేసేయండి అంతే. మీ దెబ్బతో వేసేయండి అంతే, వేసేయలా కాదు, వేసేయండి అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, మీతో ఈ హ్యాపీ అకేషన్ పంచుకుంటున్నందుకు. అలాగే సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే ఫంక్షన్లో అందరితో కలుద్దాం. మీడియా వారికి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమా. మీరు జై భీమా అన్నప్పుడు వీళ్ళిద్దరు ముందుగా మాల్వికా శర్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం. First of all, honestly, I am extremely lucky to get an opportunity to work with Gopi Chand Garu. He's a beautiful person inside out and an amazing actor, as you have seen in trailer also.
And I'm glad I got this opportunity to work with Gopichand Garu. Harsha Garu, thank you for casting me in this film, and I'm glad you saw Vidya in me. Radha Mohan, sir, thank you for giving me this huge opportunity. And Swami Garu, for your stellar frames, and you have made me look extremely beautiful on screen. So thank you so much. And thank you to the entire cast and crew of Prima. Our film is releasing on Mahashivratri on 8th March. Please do not miss it. Go watch it in your nearby theaters on 8th March. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మాళవిక. అండ్ ఇప్పుడు ప్రియా భవానీ శంకర్ గారు మాట్లాడతారండి. సో కాదు, చాలా రోజుల తర్వాత ఇంతమంది ఫ్యాన్స్ హీరోయిన్ కోసం వచ్చి మీ పేరు పిలుస్తూ అప్పటి నుంచి అరుస్తున్నారు. మరి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. Thank you so much for your love. Right from the moment I stepped in, I'm so moved by the affection you guys are showering. I'm so moved. Thank you so much. And trailer nachinda? Okay, I'll keep it short. I know you guys are so excited to see your star and you would like him to talk to you, so I'm going to keep it short. I would like to extend my gratitude to the entire team, right from the director who reached out to me for this project. I'm so glad you casted me in this film. Thank you so much, Harsha sir. And to the producer and to all of our favorite Gopichand Garu, thank you so much. He was an extremely helpful co-star, and I'm so glad I got to work with you. And if I'm not going to mention Saptagiri Garu's name, I know you guys are... they're literally getting agitated if they are not saying thanks to you. Oh. Yes, we are getting there. So yes, thank you so much, everybody, each and everyone here, right from the producer and to the beautiful and talented set of assistant directors. My hearty thanks to you guys. You were a wonderful, talented team that you guys deserve the credits. And yes, I'm handing it over to Gopichand Garu. You guys have a good evening. Thank you. థ్యాంక్ యూ అండి. ఇంకొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాం, తెలుగులో తొలి సినిమా అండ్ ఐమ్ షూర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అండ్ తెలుగు ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారండి? జై శ్రీరామ్, జై బజరంగి. అందరికీ నమస్కారం అండి. నా తెలుగు కొద్దిగా గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటుంది. ప్లీజ్ ఫర్గివ్ మీ. జాంపల్ తెలుసు. హీజ్ నా ఫేవరెట్ కామెడియన్ సార్. నేను షూటింగ్ చేసినప్పుడు నా కొన్ని సినిమా కామెడీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసి ఆ సినిమా పేరు చెప్పి, సార్ ఇలా ఎక్స్ప్రెషన్ ఇవ్వండి అని నేను అడిగేవాడిని సార్ని. హీ హాజ్ సపోర్టెడ్ మీ అ లాట్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గోపి సార్. గోపి సార్ చూసేకి మాస్, బట్ హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్. స్వీట్ హార్ట్ అంటే స్వీట్ హార్ట్. నాకు ఓకే, నేను మాట్లాడంటే తెలుగు ఫార్మేషన్ చేసుకొని మాట్లాడాలి. మీరు ఇంత డిస్టర్బ్ చేస్తే ఆ ఫార్మేషన్ కట్ అయిపోతుంది నాకు. ఓకే, థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్స్ టు ది ఎంటైర్ టీమ్. Sir, Naresh sir, thank you for doing the film and thank you for accepting that role. You have done a wonderful role. So, andru chusi enjoy chestaru. I have to really thank Sridhar garu, my co-producer. He has been the backbone of Bhima. Ee roju Bhima ila vachindante Sridhar sir and Radha Mohan sir and my DOP Swami, my brother. Inta andanga షార్ట్స్, ఫ్రేమింగ్, లైటింగ్ అన్నీ మిస్టర్ స్వామి. అండ్ ఆర్ట్ డైరెక్టర్, హీఈస్ అ బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఆర్ట్ డైరెక్టర్ విత్ గ్రేట్ విజన్. ఐ రియల్లీ థ్యాంక్ యూ సార్. అండ్ సప్తగిరి సార్, నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎంత ఎనర్జీ ఉంది సప్తగిరి సార్లో అని.
సార్ ఐ రియలీ మిస్ యూ. సార్ అదేమో డైలాగ్ అంటే చెప్పండి సార్ ఒకసారి. ఏంట్రా కానీ అయితే కానీ వచ్చా త్వరలో. ఓకే 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 ఒక నిమిషం. ట్రైలర్ మీకు నచ్చిందా? ఎస్, March 8th. ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్. మొబైల్లో ఓటీటీలో వస్తుందని వెయిట్ చేయకండి, బికాస్ దిస్ ఈస్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ అ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ విత్ రవి బసూర్ మ్యూజిక్. రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో యూ విల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫీస్ట్, ట్రస్ట్ మీ. అండ్ గోపి సార్ని యూ విల్ సీ హిమ్ ఇన్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ట్రస్ట్ మీ, యాక్షన్ ఎంత ఉందో, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇంకా ఎక్కువ ఉంది. ట్రస్ట్ మీ, we will not disappoint you. The entire team will not disappoint you. And I would like to thank Priya Bhavani Shankar and Malvika. ఆ రెండు విద్యా క్యారెక్టర్, పారి క్యారెక్టర్ని చాలా మంచిగా పర్ఫామ్ చేసి దే హ్యావ్ జస్ట్ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్ అండ్ వాచ్ ఆన్ March 8th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హర్ష గారు. ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఫస్ట్ తెలుగు సినిమా. రాక్షసుని పిలిచేద్దామా? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ఇక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి, సినీ లవర్స్ అందరికీ నమస్తే. మీ అందరి మధ్య ఈరోజు ఈ ట్రైలర్ చూడటం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఎలా ఉండింది ట్రైలర్ మీకు? నాకు ట్రైలర్ అంటే నాకు ఇప్పుడు ట్రైలర్ చూపించలేదు ఆయన, ఇప్పుడే మీతోనే చూశాను నేను. ట్రైలర్ చాలా బాగుంది హర్ష, థ్యాంక్ యూ సో మచ్. సినిమా కూడా ఎందుకంటే ఫస్ట్ తన స్టోరీ చెప్పినప్పుడు ఎట్లా చెప్పాడో సినిమా షూటింగ్లో కూడా అంత బాగా చేశాడనమాట. ఏ స్టోరీ అయితే నాకు నేరేట్ చేసో దాన్ని ఎక్స్ట్రాడనరీగా ఆన్ స్క్రీన్ తీసుకొచ్చాడు. టెరిఫిక్ జాబ్. You're going to be one of the good director in Telugu industry. You are a good actor in Kannada, but in Telugu industry you're going to be one of the good director. First of all, this cinema materialize అవడానికి శ్రీధర్ గారు కారణం. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. ఒక మంచి డైరెక్టర్ నాకు పరిచయం చేశారు, ఒక మంచి కథ తీసుకొచ్చారు. ఈ కథను ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయడానికి మెయిన్ కారణం రాధామోహన్ గారు, ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే 2వ సినిమా చేస్తున్నాను. దాని తర్వాత ఆర్ట్ డైరెక్టర్. దీంట్లో సెట్స్ చాలా ఉన్నాయి, మీకు ట్రైలర్లో చూసుంటారు. డిఫరెంట్ సెట్స్ చాలా బాగా వేశారు. థ్యాంక్ యూ. మీతో ఆల్రెడీ ఇంతకుముందు పనిచేశాను, బట్ దిస్ ఎ వెరీ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఇన్ దిస్. ఇంకా డిఓపి స్వామి, నాకు తెలియదు ఇదే ఫస్ట్ మూవీ. తను డైరెక్టర్ ఆల్మోస్ట్ 7-8 మూవీస్ చేశారు. కానీ ఈ సినిమా చేసిన తర్వాత తెలిసింది ఈస్ ఎ వెరీ కామ్ పర్సన్. తన వర్క్ అంతా ఆ స్క్రీన్ మీద చూపించాడు ఈరోజు. ఎక్స్ట్రాడినరీ వర్క్. ఫోటోగ్రఫీ కానీ, లైటింగ్ కానీ చాలా చాలా బాగుంది స్వామి. థ్యాంక్ యూ సో మచ్. ది సేమ్ టైం నాతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు, ప్రియా అండ్ మాలవిక. దే క్యారెక్టర్స్ చాలా చాలా మంచి క్యారెక్టర్స్. వన్ ఆఫ్ ద బోత్ క్యారెక్టర్స్ ఆర్ వెరీ కీ రోల్స్ ఫర్ ద మూవీ. చాలా బాగా పర్ఫామ్ చేశారు. నైస్ టు వర్క్ యూ బోత్ యూ ఆల్. అండ్ నరేష్ గారితో చాలా రోజుల తర్వాత వర్క్ చేశాను. మా ఇద్దరి మధ్య సీన్స్ మీరు ఎంజాయ్ చేస్తారు, పడి నవ్వుతారు, ఎందుకంటే అంత మంచి సీన్స్ అనమాట. చాలా బాగా వచ్చినాయి సీన్స్. ఇంకా రఘుబాబు అన్నయ్యతో చాలా సినిమాలు చేశాను. మధ్య అన్నదమ్ముల్లాగా ఉంటాం. డెఫినెట్గా ఆ సీన్స్ మీకు ఫస్ట్ హాఫ్లో రంబోలా ఇద్దరి మధ్య. ఇంకా సప్తగిరి గారితో ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. మరి ఈ సినిమాలో కూడా చూడండి వచ్చిన క్యారెక్టర్ డిఫరెంట్ అవతారాలు ఇద్దరు ఆయన. అసలు మళ్ళీ ఇంకా కొత్త అవతారం ఎత్తబోతున్నారో తెలియదు మీకు, ఫ్యూచర్లో తెలుస్తుంది మీకు. కొత్త హీరోగా మళ్ళీ కొత్త సినిమాలు రాస్తున్నాయి. విషయం ఆల్ ది బెస్ట్. ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా March 8th మహాశివరాత్రి రోజున రిలీజ్ అవుతుంది. మీరందరూ థియేటర్లో తప్పకుండా చూడండి. ఈ సినిమా మీకు ఎంజాయ్ చేస్తాం, బికాస్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ మూవీ. సారీ డైలాగా నేను ఊచకోత అంటూ మొదలు పెడితే ఈ ఊరు శ్మశానం సరిపోతుంది నా కోడక్క. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బాసూర్. సాంగ్స్ ఎంత బాగున్నాయో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగా తీశాడు. ఇంకా ఫుల్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అట్లా ఉండదు, అది వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. పాపం ఇంకా వర్క్ చేస్తా ఉన్నాడు. థ్యాంక్ యూ రవి, థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఊచకోత March 8th థియేటర్లో కలెక్షన్లు ఊచకోత కోయాలి. ప్రామిస్ చేయండి అందరూ. వస్తున్నారా March 8th? జై భీమా.
Q&A కోసం నెక్స్ట్ ప్రెస్ మీట్లో కలుసుకుందాం అండి. గోపిచంద్